ములుగు జిల్లా గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. లక్ష్మీదేవిపేట పాఠశాలలో జిమ్ సెంటర్ను ప్రారంభించారు. రంగాపూర్లో 2,50,00,000 నిధులతో ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క 10 ఏళ్ల పాలనలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ అని విమర్శించారు. ప్రజాపాలనలో ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సీతక్క. పేదింటి ప్రజల కష్టాలు తీర్చే దిశగా పథకాలు ప్రవేశపెట్టినట్టుగా వెల్లడించారు. మా ఇందిర మహిళా శక్తి సంబరాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎంతో సంతోషంతో నిర్వహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నలేని విధంగా 26,000 కోట్లు గ్రామీణ మహిళలకు, పట్టణ మహిళలకు సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ డబ్బులను ఈరోజు ప్రభుత్వం చెల్లించుకుంటూ మరి చనిపోయిన ప్రమాదంలో చనిపోయినటువంటి మహిళలకు 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తూ ఈ యొక్క సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. అదే కాకుండా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో మరి కనీసం రేషన్ కార్డులు కూడా అందుకోనటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లా ఈ రోజు మా ములుగు నియోజకవర్గంలో కూడా 2 మండలాల్లో ఎంతో మంది సంతోషంతో వచ్చి కొత్త కోడళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు, డిలీట్ అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డు నుంచి, అలాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా సంతోషం. అదే కాకుండా 2.5 కోట్లతోటి మరి రోజు అడవి రంగాపురంలో, వెంకటాపురం మండలంలో సబ్ స్టేషన్ కూడా మరి ఇనాగ్రేషన్ అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపుగా 11 సబ్ స్టేషన్లు ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.